అయితే గ్యాస్ కష్టాలు అయిపోయినట్టే, అంటే అందరికీ కాదండి, మాకు. ఎందుకంటే సిలిండర్ అయితే వచ్చేసింది, తొందరగానే వచ్చేసింది. బుక్ చేశాక 3 డేస్కి వచ్చింది. నేనైతే మొన్న ఎల్పిజి కష్టాలని చెప్పి రైస్ కుక్కర్లో కుక్ చేసిన వీడియో అయితే పెట్టాను. ఇన్స్టాలో అయితే ఏకంగా 1.3 మిలియన్ వ్యూస్ వచ్చాయండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా అందరూ అయితే ఆ వీడియోని చూసిన వాళ్ళు లింక్ అయితే ఇవ్వమని అడిగారండి. నేనైతే అది ఆఫ్లైన్లో తీసుకున్నాను, ఆన్లైన్లో తీసుకోలేదని చెప్పాను. ఇంక ఈరోజు వచ్చేసి ఈవినింగ్ రొటీన్ షూట్ చేస్తున్నాను. ఇంక ఇక్కడ పిల్లల కోసం అయితే ఈవినింగ్ బ్రెడ్ ఆమ్లెట్ చేశానండి. ఆ తర్వాత ఇంకా గిర్నీలో అయితే ఇలా బియ్యం అయితే పట్టించుకొచ్చాను, బియ్యపు రొట్టెలు చేస్తామని. నేనైతే ఎప్పుడు చేయలేదండి, ఇదే ఫస్ట్ టైం ట్రై చేశాను, వస్తాయా లేదా అని చెప్పి. కానీ ట్రై చేసినాక ఫస్ట్ టైం వచ్చిందండి. ఇంకా ఈ బియ్యపు రొట్టెలలోకి కాంబినేషన్గా అయితే పల్లి పచ్చడి అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఇంకా ఆయన కోసం అయితే పల్లి పచ్చడి చేశాను. ఆల్రెడీ మార్నింగ్ నేనైతే ఆలు కుర్మా చేశాను, ఆ కర్రీ కూడా కొంచెం ఉంది. ఇంక ఇక్కడనైతే బియ్యపు పిండిని వేడి నీళ్ళలో మంచిగా ఉప్పి ఆ తర్వాత ఇలా పిసికి నేనైతే ఇక్కడ కవర్ పైన చేశానండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, చాలా సింపుల్గా వస్తుంది. మీకు దీని గురించి డీటెయిల్గా వీడియో కావాలంటే చెప్పండి, నేను ఒక చేసి అప్లోడ్ చేస్తాను. మరి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది, మీలో ఎంతమందికి బియ్యపు రొట్టెలు అంటే ఇష్టం నాకు కామెంట్లో కామెంట్ చేయండి. వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ చేసి వెళ్ళండి.